అని నాగరాజు చెప్పేటువంటి విషయం గిన నిజమైతే ఇక్కడ మనం అనుమానించాల్సినటువంటి అంశం ఏంటంటే నాగరాజు ఒక్కడే సాయి కృష్ణని చంపి ఉండలేదు అని అనుమానించాల్సి వస్తుంది ఫస్ట్. ఎందుకు అనంటే అతని వెనక చాలా కీలకమైనటువంటి వ్యక్తులుండి అతని చేత సిఐ నాగరాజు చేత సాయి కృష్ణని హత్య చేయించి బాడీని మాయం చేయించి బూడిద కూడా లేకుండా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బలవంతులు అయి ఉండొచ్చు. ఆ బలవంతులైనటువంటి వాళ్ళు ఇప్పుడు తనని ఈ సిట్టు ద్వారాగనో లేదా ఇంకొక ద్వారాగనో చంపిస్తారు అనేటువంటి భయం సిఐకే వచ్చింది అని అంటే అతను ఎవరు ఒత్తిడి మేరకు చేసి ఉంటారని నేను అనుకుంటా. అలాంటిదే ఉంటుండొచ్చాం. రెండోది ఏంటి అని అంటే నాకున్నటువంటి అనుభవంతో నేను చెప్తున్నాను, యాజ్ ఎ జర్నలిస్ట్ నేను 3 దశాబ్దాలుగా జర్నలిజంలో ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. ఎక్కడైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్ పైన ఏదైతే కొన్ని బొమికలు లేకపోతే ఇంకోటి దొరికినాయని ఏదైతే ఉందో ఇది కొత్త నాటకం అయి ఉండొచ్చు. ఈ విధంగా దీన్ని ఫోరెన్సిక్ పంపించేసి దీని ద్వారా దానికోసం కొంత సమయం గడిపించేసి దానికను ఆ విధమైనటువంటి ఇవన్నీ కూడా సాయి కృష్ణ కాదు అనేటువంటి విధంగా తేల్చి ఆ తర్వాత ఈ కేసుని ఏమీ లేకుండా చేసేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేసి ఉండొచ్చు. ఈ రోజున విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు పాత చింతకాయ పచ్చడి మాటలు. ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళు కాదు తెలుగుదేశం పార్టీని పులుసులో కలిపే విధంగా చేయటానికి. ఎందుకంటే ఏం మాటలు మాట్లాడతాడండి, ఏం మాటలు మాట్లాడుతున్నాడు? ఆ సాయి కృష్ణ అలాంటోడు ఇలాంటోడు అవన్నీ అయిపోయింది. అయ్యా అయిపోతే అంటే చంపేసిన తర్వాత ఈ సిఐ అనేవాడు ఏ విధంగా చెప్పాడు ఏంది అనేటువంటి దాంట్లో మీ సిట్ అనే వచ్చి ఏం చేసింది లేదు. మీరు నేను చెప్తున్నాను వర్మ గారు రాసి పెట్టుకోండి. నేను చెప్పింది తప్పు అనంటే మీరు ఎవరైనా ఈ డిబేట్ లో చూసేవాళ్ళు కానీ డిబేట్ లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మీరు కానీ నన్ను ప్రశ్నించండి, నేను క్షమాపణ చెప్తా. ఈ కేసులో సాయి కృష్ణ కేసులో సిట్టు దర్యాప్తు అనేటువంటిది కోర్టు అంగీకరించబోదు. దీంట్లో ఇండిపెండెన్స్ ఏజెన్సీ విచారణకే హైకోర్టు ఖచ్చితంగా ఆదేశించి తీరుతుంది. మీరు రాసి పెట్టుకోండి. అది ఎప్పుడు రేపా మాపా 6 నెలలనే చూడండి. ఖచ్చితంగా ఈ విషయంలో ఎప్పటికైనా బయటపడతాయి అనేటువంటి భయంతోనే ఈ రోజున ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఏదైతే ఈ సాయి కృష్ణకు సంబంధించినటువంటి హత్య కుట్రలన్నీ బయటపడతాయి అనేటువంటి ఒక భయంతో ఏదైతే ఇండిపెండెంట్ దర్యాప్తు సంస్థ వచ్చే లోపల దీనికి సంబంధించినటువంటి ఆధారాలు మొత్తాన్ని కూడా సమూలంగా నాశనం చేయడం కోసమే ఈ సిట్టు వేశారు. అంతే తప్ప ఇంకోటి కానే కాదు. ఈయన చెప్తాడు వీళ్ళు ఎందుకు పరామర్శిస్తారండి. క్రాస్ టాక్ వద్దు నేను ఇస్తాను. ఈ ఆవేశం పడితే మీరు శంకరగిరి విషయాలు చెప్తున్నాను, ప్రజల్లో ఉన్న విషయాలు చెప్తున్నాను. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. సరే ఒక నిమిషం వాయిస్ రాదు శేఖర్, వాయిస్ రాదు, నేను ఇస్తాను కదా. ఈ రోజున ఏదైతే ఆయన ఎందుకు ఎలా పరామర్శిస్తారండి? ఏదంటే ముఖ్యమంత్రి ఎందుకు పరామర్శించాడండి? ఏం పరామర్శ? ముఖ్యమంత్రి ఏదో ఒక రౌడీ షీటర్ అవి అయినప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు పరామర్శించాడు? ముఖ్యమంత్రి కన్నా ముందు మీ ఎమ్మెల్యే రామ్మోహన్ వెళ్ళి గద్దె రామ్మోహన్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాడు. ఎందుకు పరామర్శించాడు? ఎందుకు ఈ నాటకాలు? పవన్ కళ్యాణ్ చెప్తాడు బహిరంగ సభలో, ఏంటండి మేము ఈ విధంగా తప్పు చేసినటువంటి వాళ్ళనే ఈ విధంగా చేసినటువంటి వాళ్ళనే మేము పరామర్శించాలా అని అడుగుతాడు. సిఐ గురించి ఒక్క మాట మాట్లాడు పవన్ కళ్యాణ్. అదే మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి సామినేని ఉదయభాన్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాడు. ఏంటి ఈ డ్రామాలు? ఈ డ్రామాలు ఏంటి అని అడుగుతున్నాను. అదే విధంగా క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఆ కుటుంబాన్ని నిన్న మందా కృష్ణమాదికి పరామర్శించాడు, జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ఎవరు. ఈ సిఐ వల్ల అతను వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటే సాయి కృష్ణ కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శిస్తాడు. ఏంటయ్యా భయం ఎందుకు? దాంట్లో కులం అని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు కులాన్ని చూసి కదా భయపడింది. మీరు ఎందుకు పరామర్శించారు? సాయి కృష్ణ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు పరామర్శించాడు? మరి దళితుడైనటువంటి పేరుపోగు క్రాంతి కిరణ్ అనేటువంటి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఎందుకు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి భరోసా ఇవ్వలేదు? దళితులంటే మీకు కలుసా? ఖచ్చితంగా వస్తుంది కులపరమైనటువంటి అంశం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ అంశాన్ని ఒక కులపరమైనటువంటి అంశంగా ముందుకు తీసుకొచ్చి ఈ రోజున ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పెట్టడానికి చేసినటువంటి దాన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము కులపరమైనటువంటి అంశాల మీద మీరు ముందుకు వెళ్తున్నారు.
కాబట్టి మీకున్నటువంటి వీక్నెస్ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున. జనసేన పార్టీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాట కూడా తప్పుదారిలో వెళ్తుంది. ఏదైతే రావణ విషయంలో అరెస్టు జరిగినటువంటి వ్యవహారం కాదండి, ఒక యూట్యూబర్ మీద ఈ రోజున 6 నెలలు కరసాగు నేర్చుకొని మూలనున్న ముసలమని కొట్టారంట. 164 సీట్లు ఇస్తే 21 ఎంపీ సీట్లు ఇస్తే మీరు యూట్యూబర్ని అరెస్ట్ చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులందరినీ చేసి 33 కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు తిప్పితే ఎన్ని రోజులు ఉంచుతారు అతన్ని జైల్లో? ఎవరు? పవన్ కళ్యాణ్ మాట్లాడి అరే పంతం నానాజీ మాట్లాడితే జనసేన ఎమ్మెల్యే మాట్లాడితేనేమో పవన్ కళ్యాణ్ ఏమంటాడు, అతను ఏమైనా మాట్లాడొచ్చు, అతను నేను కంట్రోల్ చేయను అని చెప్పి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ మీ పంతం నానాజీకి చట్టాలు పనిచేయవా? ఏదో ఈ